తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు వాసవి విద్యా సంస్థలు బాసటగా నిలవాలని కోరారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి చెప్పారు. మినిమం వాళ్ళకి రీజనబుల్గా మనం చేయగలిగే లెవెల్కి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా తాడేపల్లిగూడెంకి మనందరూ కలిసి వాసవి గ్రూప్తో పాటుగా నాకు కూడా మంచి పేరు, ఎక్కడో చిన్న పేరు ఉంటుంది. దానికోసం నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. మీరు దానికి డెఫినెట్గా మనం సర్వీస్ మోటివ్ చేద్దాం. మ్యాక్సిమం దాని లెవెల్ దానికి సరిపోయేలాగా మీరు దీన్ని వ్యాపార సంస్థగా మీరు ఎలాగ ఎడ్యుకేషన్లో స్థిరపడ్డారు. మీరు దాన్ని కూడా మీరు పెట్టుకుంటే మీకు దాని ద్వారా పేరు వస్తుంది, ప్రాణాలు నిలబడతాయి, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది ఎలాగ మీరు చేసుకునే బిజినెస్ ఇది కంటిన్యూ చేసుకుంటే మీకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీకి మన టర్మ్లో ప్రయత్నం చేసే విధంగా ఇప్పుడే స్టార్ట్ చేసాం. మీరు చెప్పిన వెంటనే మరి వాళ్ళు ఏదన్నా అబుదాబి నుంచి మనకి కానీ కాల్ వస్తే ఎనీ టైం నేను మనుషులు కూడా పంపించాను. ఆయన ఇవాళ కూడా ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా వెళ్తున్నాడు. వెళ్ళి మరి వాళ్ళ లెవెల్లో మాట్లాడగలిగి ఎంత అంటే వాళ్ళు మీకు తెలుసు కదా, కింగ్స్ అనమాట. వాళ్ళు గవర్నమెంట్ కాదు కదా, షేక్స్ కింగ్స్ అంటారు, కింగ్స్ ఫ్యామిలీ. వాళ్ళు మా అద్దరుల్ని ఎంటర్ ఇండియన్ అతను ఉన్నాడు దాంట్లో. సో అతన్ని అప్రోచ్ అవ్వమని చెప్పాం. అది ఏమాత్రం ఛాన్స్ ఉన్నా గవర్నమెంట్ కంటే ముందు మనం అగ్రిమెంట్ చేసుకునే ఏర్పాటు నేను చేస్తాను. అది మీ ద్వారా వస్తుందని కూడా ఏదో సెంటిమెంట్, మనం అది నెట్టికి ప్రయత్నం చేసాం. అది మీరు నెట్ మీ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఇటు వచ్చింది. తాడేపల్లిగూడెం అని కొడితే నిట్ అని కొడితే తాడేపల్లిగూడెం వస్తుంది. దాంట్లో అది